హలో అండి. నమస్తే. సో, ఈరోజు నేను మీ ముందుకి ఏ టాపిక్‌తో వచ్చాను అంటే, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసేసుంటారు. బట్ యాస్ ఎ రెస్పాన్సిబుల్‌గా మళ్ళీ చెప్తున్నాను. సో, ఈ ఆగస్ట్ ఫస్ట్ వచ్చేసింది కదా! సో, ఈ ఆగస్ట్‌లో వృషభ రాశి, టారస్‌కి ఎలా ఉండబోతుంది? అంటే అన్ని యాస్పెక్ట్స్‌లో కూడా స్టూడెంట్స్‌కి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అన్నిట్లో కూడా అసలు ఎలా ఉండబోతుంది ఈ ఆగస్ట్ మంత్ మీ వృషభ రాశి వాళ్ళకి అనేది ఒకసారి మనము చూద్దాం ఈరోజు రీడింగ్లో. సో నేను ఇంకా సిరీస్ ఆఫ్ రీడింగ్స్ చేస్తాను, అంటే అన్ని రాశుల వాళ్ళకి. సో ఈరోజు మాత్రము మనము వృషభ రాశి వాళ్ళని తీసుకుందాం. ఓకే. సో యూనివర్స్ వృషభ రాశి వాళ్ళకి, స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది ఈ ఆగస్ట్ మంత్? స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది, విద్యార్థులకి ఎలా ఉండబోతుంది ఈ ఆగస్ట్లో 24? ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే సమ్వేర్ అరౌండ్, ఇప్పుడు మీరు మాస్టర్స్ కానీ లేకపోతే ఎలా అయినా ఉండొచ్చు, మాస్టర్స్ కానీ ఆర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఏదైనా తీసుకోండి, 10th క్లాస్. సో ఇక్కడ నాకేం కనిపిస్తుందంటే, మీరు ఎక్కడో అంటే ఏదో మార్క్స్ విషయంలో కానీ ఏదో ఒక విషయంలో మీరు కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నారు. అంటే మీరు ఇంకా స్టిల్ ఆ పాస్ట్ ట్రామాలోనే ఉన్నారు అనేసి కనిపిస్తుంది. ఓకే. సో అండ్ ఆల్సో నాకు తెలిసి మీరు ఇప్పుడు మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు ఎక్కడో చాలా సీరియస్గా ఉన్నారు. అండ్ బికాస్ ఆఫ్ దిస్ మీరు ప్రాపర్గా ఏదైతే చేయాలి అనుకుంటారో అది ఎక్కడైనా ఎమోషనల్గా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మనం స్టడీస్, ఎడ్యుకేషన్ అనేది తీసుకుంటే అది మనకి ఎలా ఉండాలి, అది ప్రాక్టికల్గా ఉండాలి ఎడ్యుకేషన్ ఎప్పుడైనా కానీ. ఓకే. నాకెందుకో మీరు మీ స్టడీస్ విషయంలో కానీ ఏదైనా కెరియర్ విషయంలో మీరు కొంచెం ఎమోషనల్గా ఉంటారు ఈ మంత్ అంతా అనేసి అయితే నాకు కనిపిస్తుందండి. సో ఇది ఓకే టు సమ్ ఎక్స్టెంట్, ఇది నెగిటివ్ ఏం కాదు, బట్ పాజిటివే. బట్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ ప్రాపర్గా మీ స్కెడ్యూల్స్ కానీ ఏదైనా స్టడీ ప్లాన్ కానీ వేసుకొని మీరు ఈ మంత్ ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ వృషభ రాశి థారస్కి కెరియర్ పరంగా ఎలా ఉండబోతుంది? ఓకే. ఈ మంత్లో గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ అయితే ఎక్కువ ఎమోషనల్గా ఉండొద్దు మీ కెరియర్ విషయంలో. అంటే ఈవిడేంటి ఇలా చెప్తుంది అని చెప్పేసి అనుకోకండి. సో మీరు ఎందుకంటే ఈ మంత్ అంతా నాకు కొంచెం మీరు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయ్యేలాగా, అంటే కొంచెం వర్క్ బర్డెన్ కానీ ఏదైనా కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వచ్చేలాగా కనిపిస్తుంది. ఓకే. అండ్ మీరు ఎక్కువ మీ కొలీగ్స్ని కానీ మీ వర్క్ విషయంలో ఆర్ కెరియర్ విషయంలో మీరు ఎవరిని కూడా ఎక్కువ నమ్మొద్దు. ఓకే. నెక్స్ట్ ఎక్కువ నమ్మొద్దు ఇన్ ద సెన్స్, నమ్మండి కానీ ఎక్కడి వరకు నమ్మాలో అక్కడి వరకు మాత్రమే నమ్మండి. ఓకే. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళగా, అంటే మోస్ట్లీ ఆ ఉమెన్. ఓకే. మీకన్నా కొంచెం పెద్ద ఏజ్ అయి ఉండొచ్చు, లేదంటే మీతో పాటే అయి ఉండొచ్చు. ఈవిడ వల్ల మీరు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ వెరీ కేర్ఫుల్ అండ్ జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో అబ్రాడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అబ్రాడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఓకే అండి. సో ఇక్కడ నాకు వెరీ బ్యాడ్ కార్డ్ వచ్చింది. సో మీకు ఏదైనా ఛాన్స్ ఉంటే, ఓకే, ఛాన్స్ ఉంటే ఈ మంత్లో ఆగస్ట్లో మీ ట్రావెల్ ప్లాన్స్ సంథింగ్ అబ్రాడ్కి వెళ్ళాలి అనే ప్లాన్స్ ఏమైనా ఉంటే కొంచెం డిలే పోస్ట్పోన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నాకు ఇక్కడ ఇది చాలా నెగిటివ్ కార్డ్. సో బీ వెరీ కేర్ఫుల్ అండి. ఇంకా తప్పక వెళ్ళాలి అనుకుంటే తప్పించి, ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే మీరు కనుక కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్
విద్య అయిపోయింది, కెరియర్ అయిపోయింది, అండ్ విదేశీయానం కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫినాన్షియల్గా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆగస్ట్లో? ఓకే. ఓకే. హెల్త్ వైస్ చూస్తే మీరు ప్రొటెక్టివ్ యూనివర్స్ నుంచి మీకు ఆ ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. సో, హెల్త్ విషయంలో మీరు అంతేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. కొంచెం మీకు ఇంకా హెల్త్ ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే మీరు కొంచెం ఏం చేస్తారంటే పర్సనల్ గైడెన్స్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. పర్సనల్ గైడెన్స్ ఇన్ ద సెన్స్ డాక్టర్స్‌తో, మెడికల్ ప్రాక్టీషనర్స్‌తో. ఓకే. సో, అంతకు మించి నాకైతే పెద్దగా మీరు హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు అని అయితే నాకేం కనిపించట్లేదు. ఇంకొక కార్డ్ తీద్దాం. ఓకే. సో, ఇక్కడ చూడండి, ఎక్కువ మీకు ఫిజికల్‌గా అయితే మీకు హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేవు. బట్ మెంటల్లీ మీరు ఏదో ఒక టార్చర్ లాగా అనిపించవచ్చు. ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ, మెంటల్‌గా కొంచెం మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేయొచ్చు. ఓకే. సో, దీనికి మీకు మందేంటి, రెమెడీ ఏంటి అంటే మీకు ఎంత కుదిరితే అంత నేచర్‌తో టైం స్పెండ్ చేయండి. ఓకే. ఎందుకంటే మన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి నా ఎప్పుడు రెమెడీ నేచర్‌తో టైం స్పెండ్ చేయడం అనేదే నేను సజెస్ట్ చేసే వన్ అండ్ ఓన్లీ మెథడ్ అండి. ఓకే. సో, ఈ మంత్ కొంచెం మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువ స్ట్రెస్ కానీ, ఎక్కువ యాంగ్జైటీని కానీ దరి చేరనీయొద్దు. ఓకే. సో, నెక్స్ట్ ఫినాన్షియల్‌గా ఎలా ఉండబోతుంది? వెరీ గుడ్. ఫినాన్షియల్లీ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ అండి. సో, ఐ కుడ్ సీ మీరు ఫినాన్షియల్‌గా ఎక్కువ మంచి పొజిషన్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మంచి పొజిషన్ అంటే ఒక్కసారిగా హఠాత్తుగా మీకు అన్నీ అయిపోతాయని నేను చెప్పను. బట్ ఏంటంటే కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఎంజాయ్ చేసేలాగా, అంటే హ్యాపీ మూమెంట్స్‌తో మీకు ఫినాన్షియల్‌గా ఈ మంత్ అంతా బాగుంటుంది. బట్ ఖర్చు పెట్టే టైంలో కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇది ఒక్కటే నేను చెప్పేది. ఓకే. సో, ప్రాబ్లమ్ అయితే నాకు ఫినాన్షియల్‌గా ఏం లేదు. చాలా మంచిగా ఉంది. అండ్ నాకు తెలిసి ఎందుకో మీరు ఏదైనా అంటే లైక్ స్మాల్ ఈవెంట్ ఆర్ మ్యారేజ్ సంథింగ్ ఇలాంటివేవో చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వాట్ వి హ్యావ్. ఓకే. మీరు ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. మీరు ఈ మంత్లో అంటే లైక్ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చా మంచి థింగ్స్కి? అది ఏదైనా స్టార్ట్ చేయడానికి కానీ దేనికైనా కానీ అనేది చూద్దాం. స్టార్ట్ చేయడం అనేది దట్ కెన్ బి ఎనీథింగ్ అండి. అంటే ఏదైనా చదువుకోవడానికి స్టార్ట్ చేయడం కానీ, ఏదైనా కోర్సెస్ నేర్చుకోవడానికి కానీ, దేనికైనా కానీ, బిజినెస్ స్టార్ట్ చేయడానికి, అలా దేనికైనా కానీ ఒక మంచి శుభకార్యం కోసం ఈ మంత్ ఎలా ఉండబోతుంది? వెరీ గుడ్ అండి. మీరు ఇక్కడ మీరు చూస్తే 2 కూడా నాకు పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. అంటే మీరు ఈ మంత్ కనుక ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఆబ్వియస్లీ హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బిగినింగ్ కార్డ్. ఓకే. మీకు ఐ థింక్ మీకు ఈ మంత్లో కూడా మీకు ఇంకా ఏం ప్లాన్స్ లేకపోయినా, మీకు ఇంకా ఈ మంత్లో ఇంకా కొంచెం ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అనే థాట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి నాకు. ఓకే. అంటే న్యూ ఐడియాస్, న్యూ థాట్స్, న్యూ ఇంప్లిమెంటేషన్స్ అనేవి అయితే నాకు కనిపిస్తున్నాయి. ఓకే. ఐ హోప్ మీకు ఈ మంత్ ఏదైనా అండ్ ఆల్సో శ్రావణ మాసం కూడా కదా ఇది. సో, మంచి పనులకి ఇది మీకు గుడ్గా ఉంటుంది. మీరు ఏదైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే వితౌట్ ఎనీ డౌట్ యూ కెన్ స్టార్ట్ ఇట్. ఓకే. సో, ఐ హోప్ మీకు ఇది అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ రీడింగ్స్ రెజొనేట్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఓకే. అండ్ వీ హ్యావ్ ఇంకోటి కూడా మనం చూడొచ్చు. మీ రిలేషన్షిప్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ మంత్లో? అంటే రిలేషన్షిప్ అంటే మీ పార్ట్నర్తో రిలేషన్షిప్. ఓకే. అంటే అది మీకు లవ్లో అయి ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు, లేదా మీ బిజినెస్ మీ పార్ట్నర్తో ఎలా ఉండబోతుంది అనేది కూడా మనము ఇందులో చూడొచ్చు. సో, అది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకే.
ఓకే. ఇక్కడైతే నాకు కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ మీరు కనుక బిజినెస్‌లో ఉంటే మీ పార్ట్నర్‌తో నాకు తెలిసినంత వరకు ఒక సార్ట్ ఆఫ్ చిన్న గొడవ, చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో దిస్ కెన్ బీ అప్లికబుల్ టు యువర్ రిలేషన్‌షిప్ యాస్ వెల్. అందుకే ఈ మంత్ ఎక్కడ కూడా కమ్యూనికేషన్ అనేది గ్యాప్ లేకుండా చూసుకోండి. కమ్యూనికేషన్ చాలా పర్ఫెక్ట్‌గా ఉండేలాగా చూసుకోండి. ఓకే. క్లియర్‌గా ఉండాలి కమ్యూనికేషన్. ఒకవేళ ఇది గనక ప్రాపర్‌గా లేదు అంటే మాత్రము మీకు చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, బీ వెరీ కేర్‌ఫుల్ అండి. ఓకే. సో, ఎందుకంటే నాకు కొంచెం ఫినాన్సెస్ విషయంలో ఎక్కడో డిస్కషన్స్ టైంలో ఎక్కడో కొంచెం మీ థాట్ ప్రాసెస్ వేరేలాగా ఉండొచ్చు. వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరేలాగా ఉండొచ్చు. ఎక్కడో చిన్న కాన్‌ఫ్లిక్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో, ఆ కాన్‌ఫ్లిక్ట్స్ రాకుండా ముందే జాగ్రత్త పడండి. ఓకేనా? సో, యాహ్! అంతే అండి. సో, నేను ఇంకా ఈ వీడియోని కన్క్లూడ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ లెట్ మీ నో వెదర్ మీకు ఈ రీడింగ్ కనుక రెజొనేట్ అయింది, హెల్ప్ అయింది అని అనిపిస్తే కనుక నాకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ టు అదర్స్ యాజ్ వెల్. ఓకే. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి.